హాయ్ హలో టు ఎవ్రీవన్. ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇస్తున్నా. నేనైతే ఈ వీడియోలో ఏ సినిమా అప్డేట్స్ గురించి చెప్పడానికైతే రాలేదు. నా ఒక పర్సనల్ రిక్వెస్ట్ మీతో షేర్ చేసుకుందాం. అలాగే నా లైఫ్లో ఈ జరిగిన ఒక సంవత్సరంలో ఎన్నెన్నో వింత వింత సంఘటనలు అయితే జరిగిపోయినాయి. అవి మీతో షేర్ చేసుకుందాం. అలాగే మీ సపోర్ట్ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికీ చెప్పాల్సిన ఫస్ట్ ఒక విషయం ఏంటి అంటే, నేను మాట్లాడేటప్పుడు ఎందుకు స్టక్ అవుతుంది, అలాగే కొంచెం గ్యాప్ వస్తుంది అంటే, నాది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు కాదు. నేనైతే తెలుగునే, కానీ మా ఫ్యామిలీ మొత్తం మాట్లాడుతూ ఉండింది మొత్తం కన్నడ. సో దానివల్ల నాకు తెలుగు అయితే అంత క్లారిటీగా రాదు. సో అందువల్లే నా ఛానల్లో నేను రివ్యూ కానీ ఏ వీడియో చేసినా కూడా నా వాయిస్ ఒకలా స్టక్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది, మీకు కరెక్ట్గా సరిగ్గా వినిపించలేదు. సో ఈ విషయంలో అయితే మీకు అందరికీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది అడుగుతూ ఉంటారు, బ్రో వాయిస్ బాగాలేదు అంటే సరిగ్గా వినిపిస్తలేదు, నీకు చెప్పడానికి వస్తలేదు అని చెప్తారు. సో ఇది నా ప్రాబ్లం. ఇక రెండో విషయానికి వస్తే, నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు ఒక 2 సంవత్సరాల పైన 2 నెలలు అయి ఉంటుంది అనుకుంటా ఉన్నాను. సో ఈ 2 ఏళ్లలో నేను కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేసిందే లేదు. మీరు నా అకౌంట్ ఏమైనా ఫాలో అవుతూ ఉంటే తెలుస్తుంది, అంటే నా ఛానల్ ఏమైనా కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. దాదాపు ఒక 1-2 మంత్ చేస్తా, తర్వాత వెళ్ళిపోతా. సేమ్ ఇదే రిపీట్ అయ్యింది నా ఛానల్లో. సో దాన్ని ఇకపైన కరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అలా చేశాను దానికి కూడా రీజన్ ఉంది. అంటే నేను కొంచెం ఒక 2 మూవీస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా అలాగే టెక్నీషియన్స్గా వర్క్ చేద్దామని ఫిక్స్ అయ్యింటి. సో అందువల్ల నేను ఇంకో వేరే టీంలో కూడా వర్క్ చేస్తూ ఉంటే, ఆ టీం కూడా అందరూ అంటే అడ్జస్ట్ కాక ఒక్కొక్కరు సపరేట్ అయిపోయారు. సో ఇక మూవీస్ కూడా ఆగిపోయాయి. అందువల్ల వాళ్ళైతే ఏదోలా వేరే పని అయితే చేసుకోగలిగారు, కానీ నేనైతే ఈ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసేది వదిలి మరీ ఆ సినిమాకి పని చేస్తూ ఉంటే, సో అందువల్ల నేను కంటిన్యూస్గా అయితే వీడియోస్ చేయలేకపోయాను. ఇకపై ఆ మిస్టేక్ అయితే రిపీట్ కాదు అనుకుంటా ఉన్నాను కాదు, గట్టిగా అయితే ఫిక్స్ అయ్యాను. ఏదేమన్నా కానీ ఇకపై ఈ ఛానల్లో అయితే వీడియోస్ అయితే ఆపేదే లేదు. ఇక ఈ ఛానల్లో అయితే గట్టిగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని ఫిక్స్ అయిపోయినాను. సో నేను షార్ట్ ఫిల్మ్సే చేస్తాను, ఒకవేళ మూవీస్ రివ్యూస్ వదులుతాను. ఈ ఛానల్లో ఏం చేసినా కూడా మీకు పక్కా ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. సో అందులో ఏం మాత్రం డౌట్ లేదు. కొంచెం లేట్ అవ్వచ్చు గైస్, ఎందుకంటే కొంచెం నేను ఇంకా కొంచెం కెమెరా ఎక్విప్మెంట్స్, స్టూడియో ఎక్విప్మెంట్స్ కొంచెం కొనేంత వరకు కొంచెం చెప్పలేను, లేట్ కావచ్చు. దాని తర్వాత అయితే నేనైతే మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే విషయంలో ఎక్కడా తగ్గను అనే విషయాన్ని అయితే నేను గట్టిగా చెప్పగలను. ఈ వీడియో ద్వారా మీ అందరితో ఒక రిక్వెస్ట్ ఏంటంటే, సో నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నేను చేసే ప్రతి వీడియోకి మీ కామెంట్ అయితే తెలియజేయండి, అంటే వీడియో ఎట్లుంది ఏంటి అనేది. ఎందుకంటే నాకు ఇంకా బెటర్గా మారడానికి కొంచెం అవకాశం ఉంటుంది.